హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హనీ వ్లాగ్స్. మేమైతే ఇప్పుడే భద్రాచలం నుండి స్టార్ట్ అయినాము. నెక్స్ట్ పోచవరం వెళ్తున్నాం. ఇక్కడ నుండి అక్కడికైతే 70 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ నుండి అనమాట బోటింగ్ స్టార్ట్. మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి భద్రాచలం నుండి వెళ్ళాలనుకుంటే బోటింగ్ ఏజెంట్ వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళ వెహికల్లో. సో అలా అయితే ఈచ్ వన్కి 1300 ఉంటుంది టికెట్ కాస్ట్. అండ్ బోటింగ్ పాయింట్ దగ్గరికి పోచవరంకి మనం వెళ్తే అక్కడ నుంచి వెళ్తే అయితే 950 ఉంటుంది. సో మా దగ్గర వెహికల్ ఉంది కాబట్టి మేమైతే బోటింగ్ పాయింట్ పోచవరం దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ మేమైతే ఇక్కడ అడ్వాన్స్ అయితే పే చేసినాము. మా సీట్స్ అయితే బుక్ చేసుకున్నాం. సో అలా బుక్ చేసుకుంటే మనం ఒక 10-15 మినిట్స్ లేట్ వచ్చినా కూడా మన కోసం అయితే బోటింగ్ ఆపుతారు. అండ్ అక్కడైతే ఎలాంటి నెట్వర్క్స్ అయితే ఉండవు. సో మనకి ఫోన్పేలు కూడా రన్ కావు. అక్కడ ఏజెంట్ వాళ్ళే చెప్పినారు క్యాష్ తీసుకొని వెళ్ళమని. సో మనకి టికెట్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. మ్యాప్ రూటింగ్ మొత్తము మనం అక్కడికి ఎలా వెళ్ళాలో భద్రాచలం నుంచి. సో మీరు కూడా ఎవరైనా వెళ్తే మర్చిపోకుండా క్యాషే తీసుకొని వెళ్ళండి. అక్కడైతే సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవు. పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఫుల్ ఫన్నీగా ఉంటుంది. మేమైతే తెలంగాణ నుండి ఆంధ్రకైతే ఎంటర్ అయినాం. మేమైతే ఇక్కడ టిఫిన్ చేయడానికైతే ఆగినాము. మల్లికార్జున టిఫిన్ సెంటర్. మా హోటల్ పేరు కూడా మల్లికార్జున బిర్యానీ హోటల్. జల్దీ టిఫిన్ తినైతే స్టార్ట్ అయినాం. లేట్ అవుతుంది. టెన్షన్ ఉండే బోటింగ్ మిస్ అవుతుందేమో అని. తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. 100% చెప్తున్నా నేను. అసలు నవ్వి మీ కడుపు అయితే ఉబ్బుతుంది. సో ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వ్లాగ్స్ మరెన్నో మీ ముందరికైతే తీసుకొని వస్తాము. సో ఇప్పుడైతే మనం పోచవరంకి అయితే రీచ్ అయినాము. ఇక్కడ అన్నమాట రైట్ సైడ్లో వెహికల్స్ అన్నీ పార్క్ చేసినారు కదా. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. మేమైతే ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసి వెళ్ళినాము. మేమైతే మస్తు టెన్షన్ పడి ఉండే బోటింగ్ స్టార్ట్ అవుతుందని. కానీ ఇంకా ఒక బస్ రాలేదంట. సో వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. సో ఇవన్నీ అన్నమాట బోట్స్. మాదైతే హరిత బోట్. సో ఇక్కడ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో అసలు. అంతలో మేమైతే ఇక్కడ షాప్లో పాపకి సెర్లాక్ కోసం అయితే వాటర్ హీట్ చేయించుకున్నాము బస్సు వచ్చే లోపల. మా బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మాదైతే అక్కడ రైట్ సైడ్లో ఉంది బోటు.
ఇప్పుడే బోట్ లోపలికైతే వెళ్తున్నాము. మేమైతే బోట్లో తినడానికి స్నాక్స్, థమ్స్అప్ అన్నీ తీసుకున్నాం అక్కడ షాప్లో. అండ్ దిస్ ఈజ్ అవర్ బోట్, హరిత బోట్. అండ్ మనకి బోట్లోనే ఫుడ్ పెడతారనమాట. సో ఇప్పుడు మార్నింగ్ అయితే టిఫిన్ చేసినారు. అడుగుతున్నాడు అతను టిఫిన్ తింటారా అని, కానీ మేము ఇప్పుడే తిన్నాం కదా, సో తినేసి వచ్చినామని చెప్పినాము. అండ్ పైకి వెళ్తున్నాము. కింద ఓన్లీ ఫుడ్ సెక్షన్ ఉంటుంది, మనకి పైన అనమాట ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇంకా లాంగ్లో మీ బ్యాచ్లు ఎవరైనా ఉంటే త్వరగా రమ్మని చెప్పండి సార్. బోట్ బయలుదేరుతుంది ఏపీ టూరిజం. అండ్ ఇక్కడ మనకి గైడింగ్ మొత్తము ఇక్కడ బాయ్స్ ఉంటారు, వాళ్ళే మనకి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మేమైతే కూర్చున్నాం మా ప్లేస్లో. సో అందరు వస్తున్నారు, వెయిటింగ్ చేస్తున్నాం. ఇక స్టార్ట్ అవుతుంది మన బోట్. బోట్ మూవ్ అవుతుంది ఇప్పుడే. మా పాప అయితే మంచిగా చూస్తూ ఆడుతుంది. వాటర్ అంటే తనకి చాలా ఇష్టం. స్టార్ట్ చేస్తారా? ప్రకాష్. అలాగే మన బోట్ స్టార్ట్ అయిందండి, హరిత. సో ముందుగా అందరికి హాయ్ చెప్పట్లేదు ఏంటండి? హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ అయితే ఓకే, మీ మాట చెప్తాను అయితే. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు మా హరిత బోర్డుకి విచ్చేసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా ముందుగా మా బోర్డు తరఫు నుంచి స్వాగతం సుమాంజలి తెలియజేసుకుంటుందండి. ఈ రోజు మా హరిత బోర్డు, ఈ రోజు మనం అందరం కూడా స్టార్ట్ అవుతామండి. ఈ ప్లేస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అండి, వి ఆర్పురం మండలం, అంటే వరరామచంద్రపురం మండలం, మారుమూల ప్రాంతమైనటువంటి అండ్ బోటింగ్ పాయింట్ పోచవరం సార్. ఇది ఓన్లీ బోటింగ్ పాయింట్ పోచవరం ఇది. అలాగే మన ఎండింగ్ ప్లేస్ ఇక్కడ నుంచి కూడా ఒక 30 కిలోమీటర్ జర్నీ చేస్తే మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం సిరివాక అనే విలేజ్ వరకు మన యొక్క విహారయాత్ర కొనసాగిస్తామండి. సో మన యొక్క లాస్ట్ ప్లేస్ సిరివాక. ఈ మళ్ళీ ఈ బోట్ పాయింట్ కి చేరుకోవాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పుణ్యశ్రీ అయినటువంటి గంగామాత ఆశీస్సులు తీసుకోవాలండి. అది ఎలా అంటే నేను గోదావరి మాత కంటానండి. మీరు అందరూ కలిసి నాతో సమానంగా గట్టిగా జయం చెప్పాలండి. ఎవరు జయం చెప్పకపోయినా సరే వారికి మధ్యాహ్నం లంచ్లో పప్పు తగ్గిస్తామండి. పప్పండు. సో అందరూ కూడా గట్టిగా చెప్పండి. అలాగే కింద బ్రేక్ఫాస్ట్ అయినారు, పైకి వచ్చాయండి అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ అయినారు. అలాగే అందరూ కూడా గట్టిగా చెప్పండి, గోదావరి మాతకి, గోదావరి మాతకి. సరే గట్టిగా గోదావరి మాతకి. మీ అందరికీ మీ అందరికి కూడా చేయండి. అలాగే చూడండి, మనం ఎక్కడి నుంచి కూడా ఈ రోజు కొన్ని ప్లేసెస్ చూడబోతున్నామండి మన యొక్క టూరిజం లోని. ఈ ప్లేసెస్ అని కానీ ముందుకైతే మనకి చాలా మారుమూల గిరిజన ప్రాంతం టచ్ అవుతాయండి, వెళ్తూ ఉంటే. సో ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ నిర్మించినట్టయితే సో ఈ ప్లేసెస్ అన్ని కూడా నీటా మునిగిపోయే ప్రాంతాలండి. ఓకేనా? సో మనకి లెఫ్ట్ సైడ్ గా రైట్ సైడ్ కనిపిస్తున్నది విహారయాత్రలో ఉన్నటువంటి సో ఈ యొక్క గిరిజన ప్రాంతాలన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ నిర్మించినట్టయితే అన్ని కూడా నీటా మునిగిపోయే ప్రాంతాలండి. అలాగే మనకి ఇక్కడ నుంచి కూడా ఒక 1 hour జర్నీ చేసేంత వరకు కూడా మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే ఏమి టచ్ అవ్వండి. మనకి మినిమం ఒక గంట సమయం, అట్లీస్ట్ గంట సమయం ఈజీగా పడుతుందండి. సో మనకి ప్లేసెస్ రావడం కోసం ఇంపార్టెంట్ ప్లేసెస్. అలాగే మనం ఈ రోజు మనం ఫస్ట్ ప్లేస్ రావడానికి ఇక్కడ నుంచి కూడా చూసే ప్లేస్ పేరెంటల్పల్లి విలేజ్. ఈ శివాలయం టెంపుల్ ఉంది సార్ ఈ విలేజ్ లోని. ఎంతో పురాతనమైనటువంటి శివాలయం టెంపుల్. ఈ టెంపుల్ మన దర్శనానికి వెళ్ళొస్తామండి. అక్కడ మాత్రం మనం బోట్ ఆఫ్ చేస్తారు. మరి అక్కడ నుంచి మనకి 1 by 1 గా పాపికొండ కానివ్వండి, కొల్లూరు రీసెర్చ్ కానివ్వండి, సిరివాక రీసెర్చ్ కానివ్వండి, ఈ ప్లేసెస్ అని కూడా మనకి 1 by 1 గా టచ్ అవుతాయండి. మరి ప్లేసెస్ రావడానికి మరి 1 hour టైం పడుతుంది కదా బాబు, మరి ఏం చేయమంటావు? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కూర్చున్నాం, ఇలానే కూర్చొని ఉండాలా అని చాలా మంది కూడా బోర్ ఫీల్ అనేది ఉంటుందండి. మరి బోర్ ఫీల్ లేకుండా ఈ 1 hour పాటు మీ అందరినీ కూడా సరదాగా మేము చిన్న ఎంటర్టైన్మెంట్ తోని మిమ్మల్ని అందరినీ కూడా చిల్లీ చేద్దాం అనుకుంటున్నామండి. ఓకేనా? ఎంజాయ్ చేపిద్దాం అనుకుంటున్నాం. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా?
సో నేను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నానండి. మరి ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వారు ఒకసారి ఏదో చేయరా బాబు, ఏదో చేయరా చేతులు ఎత్తండి, హ్యాండ్ అందరూ. మీకు వద్దండి ప్రోగ్రామ్, ఎత్తండి. ఈ హ్యాండ్ ఎత్తండి, ఆ రెండు చేతులు గట్టిగా చెప్పండి కొట్టండి, చాలు ఖర్చులేందంట. ఓకే, సో అలాగే చూడండి సార్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కింద బ్రేక్ఫాస్ట్ చేయడం మరి అందరూ కూడా పైకి వచ్చేయండి. మరి అట్లీస్ట్ ఏంటంటే 1 hour టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మిమ్మల్ని అందరినీ కూడా సరదాగా చిన్న క్వశ్చన్ తో నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానండి. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను, అది కూడా మనం ఉన్నటువంటి ప్లేస్ దగ్గరే. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పిన వారికి మా బోర్డు తరఫు నుంచి ఒక ప్రైజ్ అయితే ఉందండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, ఈ గోదావరి నీటిలో దొరకని రాయి, ఈ గోదావరి నదిలో దొరకని రాయి, రాయి స్టోన్, గులకర ఎవరు చెప్పారండి? మేడం ఏమన్నారు? పర్వాలేదు తప్పైనా పర్వాలేదు, కానీ చెప్పడానికి ట్రై చేయండి. పొడి రాయా? ఇచ్చారండి. మీరు గెలుచుకున్నారు 2 బకెట్లు గోదావరి వాటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అలాగైతే మేడం గారు ఆన్సర్ చెప్పారండి, పొడిరాయి. అదే ఆన్సర్ అండి, ఎందుకంటే గోదావరి నీటిలో ఉన్న రాళ్ళన్నీ కూడా తడిగా ఉంటాయి, మరి తడిగా లేదే పొడిరాయి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మిమ్మల్ని అందరినీ కూడా సరదాగా ఉల్లాసపరచడానికి మా టీం నుంచి మా వాళ్ళు ఒక సాంగ్ చేస్తున్నారండి. సో మమ్మల్ని చేయాలని మీరు అందరూ కలిసి ఒకసారి గట్టిగా చెప్పండి పెడతారా? ఓకే, వెరీ గుడ్. సాంగ్ అయితే మిడిల్లోనే కట్ చేసినాం. సో ఎందుకంటే కాపీరైట్ పడుతుంది మాకు, అందుకోసమే మేమైతే నార్మల్ మ్యూజిక్ వేస్తున్నాం. ఇతనైతే డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వేస్తున్నాడు. లైవ్లో అక్కడ నుండి చూస్తే అయితే చాలా మంచిగా అనిపించింది, మంచిగా వేసినాడు డ్యాన్స్. థ్యాంక్ యూ. మా డాన్స్ నచ్చితే ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ గా మా వాడు మీ అందరిని ఒక క్వశ్చన్ అడిగాడు, ఆన్సర్ దొరికిందా? ఈ నదిలో దొరకని రాయి, అది కూడా కాదు మేడం ఆన్సర్. చాలా సింపుల్, మీకు ఒక 90% నేనే క్లూ ఇస్తాను. నదికి ఒట్టుగా చూడండి, కనపడుతున్నాయి అవే నల్లరాయ. పావురాయి, వెరీ గుడ్. ఒక్కసారి గట్టిగా క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది కూడా రాక ఆన్సరే సార్. మీరు ఆల్రెడీ ఆన్సర్ ముందుగా నాకు చెప్పారు కాబట్టి నెక్స్ట్ గా ఒక కపుల్ ఇన్వైట్ చేసి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ప్రైజెస్ అందించేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు బోర్డ్ లో కపుల్స్ ఎంతమంది వచ్చారో ఒక్కసారి చేతులు పైకెత్తండి. కపుల్స్ వచ్చిన వారు, మేము నిజమైన భార్య భర్తలం అని మీరు అనుకుంటే పైకెత్తండి. సార్ లేట్గా ఎత్తుతున్నారు. చూడండి, మీ జంట బాగుందా? చూడండి ఈరోజు బోర్డు లో చాలా మంది కపుల్స్ వచ్చారు. వచ్చిన మీరు అందరూ బెస్ట్ కపుల్స్. ముందుగా ఒక కపుల్ ఇన్వైట్ చేసి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ప్రైజెస్ అందించేద్దాం. చూడండి, 2024 మా హరిత బోర్డు లో ఫస్ట్ గా ఇక్కడికి వచ్చే కపుల్ ఎక్కడ ఉన్నారంటే బ్యాక్ సైడ్ లాస్ట్ లో ఎవరు లేరు సార్. మీకు ఇన్వైట్ చేద్దాం, పెద్దవారిని ఇన్వైట్ చేసి సరదాగా పరిచయం చేసుకున్నాం. ఓకేనా? నీకు స్ట్రైట్ గా ఆడక్కడ నీ పక్కన సార్ ఎవరిది బర్త్డే? అక్కడ బర్త్డే, మీ బర్త్డే నాకు తెలుసు మేడం, ఆల్రెడీ కేక్ తీసుకోమని చెప్పారు నాకు కోడవరంలో. ఎక్కడ వాళ్ళ పెద్దవారు కొద్దిగా ఎదరికొచ్చి ముందుగా పెద్దవారిని ఇన్వైట్ చేసి వాళ్ళ చేతుల మీదుగా ప్రైజ్ అందిద్దాం. మీ పక్కన బర్త్డే అంటే సార్ది. సార్ మీరు ఒక్కసారి లేదండి సార్, ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టారా సార్కి. మేడం సార్ మీద ప్రేమ ఉంటే మీరు కూడా ఇక్కడ దాకా రండి, ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టిన అందరూ కూడా. సార్ అలాగే మీరు ఇద్దరు కలిసి ఒక్కసారి మన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. అందరికీ హాయ్ అండి, అందరూ హాయ్ చెప్పండి. నమస్తే, సత్శ్రీకాల్, సలాం వాలేకుం. సార్ నేను ఎక్కడ ఉన్నాను సార్, కొద్దిగా తిరగండి సార్. ముందుగా వెల్కమ్ సార్, మీ పేరు?
రామోహనాచార్యులు. అమ్మ మీ పేరు? సార్ మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 51వ సంవత్సరం. 51 సంవత్సరం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. సార్ చూడండి, మన అందరం ఒకటే బోర్డులో వచ్చాం కదా, మన అందరం ఒకటే ఫ్యామిలీ. ఈరోజు ఈ 51 సంవత్సరాల్లో ఇంటి దగ్గర మేడం గారిని ముద్దుగా ఏమని పిలుస్తారు? అబ్బా ఏ అంటారండి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. మేడం మీరేమంటారు బాగా ప్రేమ ఎక్కువైనప్పుడు? ఏమంటారు చెప్పండి మేడం, ఏమండి అంటారంటే ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టినప్పుడు కూడా. చూడండి, కపుల్స్ అంటే ఇలా సరదాగా ఉండాలి. ఇక్కడ ఇంతమంది ఉన్నా వీళ్ళు ఎందుకు ఇన్వైట్ చేసామంటే వీళ్ళకి మా బోర్డు తరపు నుంచి ఒక మంచి అవకాశం వచ్చిన అవకాశం ఏంటంటే వేరు ప్రాంతం నుంచి వచ్చిన మీ అందరి ఆశీస్సులు, ఈ పుణ్యనత ఆశీస్సులు కూడా ఈ కపుల్ పొందబోతున్నారు. అది ఎలా అంటే 51 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా బోట్లో మ్యారేజ్ చేసుకుంటున్నారు. పెళ్లి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టినప్పుడు కూడా. అలాగే మీలో ఎవరి దగ్గర టవల్ చున్నీ సాల్వా స్కార్ప్ ఉంటే ఒకసారి ఇవ్వండి, మళ్ళీ మీరు మీకు ఇచ్చేస్తాం. మా దగ్గర ఒకటి ఉంది, వారం అవుతుంది. అది మా బాబు. బాబు పంపించేవి అవేంటి కాదు. ఈ బోర్డు ట్రిప్ ప్రతిసారి టెంపుల్ దగ్గర నుంచి అక్షింతలు పంపిస్తారు. సార్ ముందుగా రైట్ హ్యాండ్ ఇలా పెట్టండి. అమ్మా మీరు ఇలా కూర్చోండి చేయి సేవ పెట్టడం. అలాగే కూర్చోండి. మీరు కూడా కూర్చున్నారా? చేత్తో అక్షింతలు తీసుకొని చేతికి ముందు ఇందులో వేసేయండి. బర్త్డే పార్టీ అందరికి అక్షింతలు వస్తే అక్షింతలు తీసుకోండి. అక్షింతలు వేయమని చెప్తాం, అప్పుడే వేయండి. మీరు కొట్టే క్లాప్స్ అయ్యి ఈరోజు వీళ్ళకి బాజా భజంత్రులు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. ఒక్కసారి గట్టిగా క్లాప్స్. ఆడియో మన ఆడి కూడా ఆడబిడ్డ క్లాప్స్ కొట్టండి అందరూ కూడా వచ్చిన వారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆడియో పాడే సార్. అలాగే బోర్డుకి మనకి లెఫ్ట్ లో చూడండి విలేజ్ కనబడుతుంది. బోర్డుకి లెఫ్ట్ లో కనపడే విలేజ్ వచ్చేసి పోచవరం. మన స్టార్టింగ్ ప్లేస్ ఓన్లీ బోటింగ్ రండి. అక్కడ నుంచి 1 కిలోమీటర్ ఎదురు జర్నీ చేస్తే ఈ విలేజ్ వస్తుంది. అంటే ఈ విలేజ్ వరకు రోడ్వే కానీ పవర్ సప్లై కానీ వైద్య సదుపాయం కానీ ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళే కొద్ది విలేజ్ వస్తాయి, కానీ ఏ విలేజ్ కి రోడ్వే కానీ పవర్ సప్లై కానీ వైద్య సదుపాయం కానీ మనం నడిచి వెళ్ళడానికి దారి కూడా లేని అతి చిన్న మారుమూల గిరిసిన గ్రామాలు ఈ రోజు మనందరం కూడా చూడబోతున్నాం. అలాగే ఈ గ్రామాలన్నీ కూడా ఒకప్పుడైతే ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ, బట్ ఆంధ్ర తెలంగాణ కింద స్టేట్స్ 2గా డివైడ్ అయ్యాక ఇవన్నీ కూడా ఇందిరా సాగర్ డ్యామ్ అంటే ఆ పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే ఈ గ్రామాలన్నీ కూడా ముప్పుకు గురవుతున్న గ్రామాలు అని చెప్పేసి వీటినన్నిటిని కూడా ఆంధ్ర తెలంగాణ కింద డివైడ్ చేయడం జరిగింది. మొత్తం 276 గ్రామాలు. ఛత్తీస్గఢ్ ఒరిస్సా వచ్చేసి 6 గ్రామాలు, అల్లూరు సీతారామరాజు డిస్టిక్ 200 గ్రామాలు, ఏలూరు డిస్టిక్ వచ్చేసి 70 గ్రామాలు. ఆ డ్యామ్ పూర్తయితే ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా జలసమాధి. బోటుకి రైట్ సైడ్ చూడండి ఇంకొక విలేజ్ కనపడుతుంది. బోటుకి రైట్ లో అటు రైట్ సైడ్ కనపడే విలేజ్ వచ్చేసి టేకుపల్లి, ఏలూరు డిస్టిక్, విలేరుపాడు మండలం, టేకుపల్లి అనే విలేజ్. ఆ విలేజ్ కి రోడ్వే లేదు, బట్ పవర్ సప్లై ఉంది కానీ రోడ్వే మాత్రం లేదు. వాళ్ళు ఇక్కడ నుంచి ఇటు జర్నీ చేసి ఇక్కడ నుంచి వెహికల్ మీద ఒక 20-25 కిలోమీటర్ జర్నీ చేస్తేనే వాళ్ళకి హాస్పిటల్ సదుపాయం కానీ మొబైల్స్ నెట్వర్క్స్ కానీ అందని గ్రామాలు. అలాగే ఈరోజు ఇంతగా సార్ ఇక్కడికి వచ్చారు, రామాచార్యులు గారు. సార్ బర్త్డే. ఒక్కసారి క్లాప్స్ కొడుతూ వచ్చారు చెప్పండి అందరూ. ఒక్కసారి గట్టిగా క్లాప్స్. మినిమం హ్యాపీ రిటర్న్స్ చెప్తుంటే. అలాగే ఆడియో ఇలా వచ్చింది మేడం. అలాగే ఈరోజు కీర్తన మేడం బర్త్డే. ఒక్కసారి క్లాప్స్ కొడుతూ వచ్చారు చెప్పండి. రాజా మీరే వచ్చేసారు. థ్యాంక్ యూ సార్. ఎలక్షన్ అస్సలు మీరు వెళ్ళి కూర్చొని చెప్తాను. మీ గాలి నేనేదో తెస్తాను సార్, మీకు ఐస్కెళ్ళి పోయింది సార్. సార్ మీరు మన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. అందరికీ హాయ్. క్యూట్ బాయ్. ఓ సార్ వెల్కమ్ సార్. మీ పేరు? అబ్బా సార్ మీ పేరు సార్? పూరి నరేందర్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చాలా మంది గెస్ట్లు ఉన్నారు అవునా. అయినా సార్ని ఎందుకు ఇన్వైట్ చేశానంటే ఈరోజు సార్ గారే మన బోట్లో అమరేంద్ర బాహుబలి. ఇందులో లేవైపోతున్నారు మీరు. కూర్చోండి సార్. మొబైలా? అప్పుడే గిఫ్ట్లు ఏమొద్దు, కూర్చోండి. అలా కూర్చోండి సార్. సార్ ఈరోజు మీరే బాహుబలి గారు. ఇక్కడ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 అందరూ చూసారా? పార్ట్ 3 నో మేము చూపిస్తాం ఇప్పుడు. మీరే బాహుబలి. ఓకే మీ పక్కన దొన్నపోద్దు, దాంతో ఫైట్ చేయండి. సార్ ఈరోజు మీరే బాహుబలి. ఇది బాహుబలి పార్ట్ 3. ఏం జరిగినా మీరు వెళ్ళొద్దు.
ముందుగా ఈ చెయ్యి నా భుజం మీద పెట్టండి, నేను అవంతిక అనుకోండి. రారా గచ్చుకోక మీ ఇద్దరు ఒకటా? కంగారు పడక. అమ్మా దేవసేన నువ్వు ఇటు పక్కరా. నా మీద చేయి పెట్టండి సార్. దేవసేన మీద ఒక చేయి పెట్టండి. గాలి వెదర్చి అనుకున్నాం తేడా గారి కూడా మేడం ఎక్కడున్నారు? మేడం వీలవుతారేమో అంటున్నారు. మీ వెనక్కి కట్టప్ వస్తాడు, మీరు ఇలా కూర్చోండి. మూడో వాడు చాలండి వెనకరా సార్, మీరు అలా కూర్చోండి, మిగతాది మేము చూసుకుంటాం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాను అందరూ కూడా. బాహుబలి గారికి ఆడియో చేసిన వీడియో వచ్చేదా? ఒక్కసారి సార్ మసాజ్ ఎలా ఉంది? అది వస్తాడు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాను అంతా కూడా. బాగుంది. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాను అంతా కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్గా మన బోట్లో మరొక 3 members కపుల్స్ ఇన్వైట్ చేద్దాం. సార్ కెమెరామెన్ గారు మీరు ఒకసారి సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. డయాస్ దగ్గరికి వచ్చేయండి సార్. ఫ్రంట్ డయాస్ దగ్గరికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీళ్ళకి సపోర్ట్గా సార్ మీరు కూడా, వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి సపోర్ట్గా వచ్చి మీ పేరు చెప్పి వచ్చేయండి అంతే. రండి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా వచ్చేవారికి. అలాగే ఈరోజు మేడం, అలాగే వనజ మేడం గారిది ఈరోజు బర్త్డే. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితే విశేషం అందరూ కూడా. సార్ అలాగే మేడం గారు ఎక్కడ కూర్చున్నారు? మీ మీద మేడం గారు అలాగే అక్కడ కూర్చున్నారు అనుకోండి. అలాగే మేడం గారిని కూల్ చేస్తూ బ్రతులాడుతూ మీ స్టైల్లో పిలవండి. బ్రతులాడండి సార్. ఇంకా అంతకన్నా బతులాడలేరు, మీరు అర్థం చేసుకొని ఇక్కడ దాకా వచ్చేయండి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరు కూడా వచ్చేవారు. థ్యాంక్ యూ మేడం. అలాగే సార్ మీరు కూడా మేడం గారిని ఇక్కడ వరకు ఇన్వైట్ చేయండి. ఏంటి బతులాడారా సార్? అలాగే మీ 6 members మన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. అందరికీ హాయ్. వెల్కమ్ సార్. ముందుగా పేరు? శ్రవణ్. సార్ మీకు మ్యారేజ్ అయ్యి 2 years. 2 years. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. నేను కప్పుడు అంటే 2 years కదా. సార్ మీ పేరు? మీకు మ్యారేజ్ అయ్యి 11 years. అంతేనా మేడం? మీకు 11 years. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. మేడం అడుగుతున్నారా? సార్ మీ పేరు? వెంకటేశ్వర్లు. సార్ మీకు మ్యారేజ్ అయ్యి 27 years. 27 years. మగాడి బతుకు తడిసిన ఒడియా లాంటిది. అది ఎండేసుకోవాలో వండేసుకోవాలో కిందేసుకోవాలో. సార్ తెలిసి 27 సంవత్సరాలుగా. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సార్ 27 సంవత్సరాల్లో మేడం గారు ఎప్పుడన్నా మీ మీద కోపడ్డారా? లేదు. ఇది అబద్ధమే. ఓకే మేడం, మీరు ఎప్పుడన్నా సార్ మీద కోపడ్డారా? అప్పుడప్పుడు. ఇందాక లేదన్నారు, ఇప్పుడు అప్పుడు. సార్ అలాగే మీకు మ్యారేజ్ అయ్యి 10 years 11 years లో మీరు మేడం గారికి మీ తరపున ఇచ్చిన ఫస్ట్ టైం గిఫ్ట్ ఏంటి? ఫోటో ఫ్రేమ్. మేడం మీరేమి ఇచ్చారు? మీరు ఏమి ఎవరు ఎందుకు ఇస్తారు? చైన్ ఏదో ఇచ్చారంట. సార్ మీకు మ్యారేజ్ 2 years. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఫస్ట్ టైం మేడం గారిని చూడగానే మీ ఫీలింగ్ ఏంటి?
నా మనసులో ఉన్న మాట చెప్పాను. నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఫస్ట్ అలాగే ఉండిద్ది అంతేనా సార్? మీరు ఇలా రెడీ అయితే మీరు ఇలా ఎదురుకు వచ్చేయండి మేడం. మీరు ఇలా వచ్చి సార్కి ఎదురుగా నిలబడండి. ఇటువైపు వచ్చి ఫేస్ టు ఫేస్. మీరు కూడా మిడిల్లో ఫేస్ టు ఫేస్. సార్ మీరు అటు, మేడం మీరు ఇటు నిలబడ్డారా? మీ రెండు చేతులు మేడం గారు రెండు చేతులు నిలబట్టుకోండి. 2 hands పట్టుకున్నారా? తిప్పండి స్లోగా. బోట్ ఆగుతుంది అప్పటి వరకు అలా ఒప్పుతూ ఉండండి. సార్ పట్టుకోండి సార్. సార్ ఇక్కడ ఫ్రంట్ మేము చెప్తాం. మేడమ్స్ అయితే మా అభిని ఫాలో చేయండి. సార్ ఏమైనా గుర్తొస్తున్నాయా? పాత జ్ఞాపకాలు కాదు. సరే ఫ్రంట్ మేము చెప్తాం. మేడమ్స్ అయితే మా అభిని ఫాలో చేయండి. సార్స్ అయితే నన్ను ఫాలో చేయండి. సింపుల్ ఒక 2 minutes. ఓకే, ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా ఆడబెట్టి. మమ్మల్ని స్టేజ్ పైకి అయితే పిలిచినారు. అండ్ బావ నేను డ్యాన్స్ వేయడం అయితే అసలు ఫస్ట్ టైము. బావ అయితే డ్యాన్స్ వేయడు, ఫస్ట్ టైం వేసిండు బాగానే. రాజా మీరు ఎత్తుకోరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. మీ 6 members కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా వచ్చినానికి. అలాగే నెక్స్ట్ గా మన బోర్డులో యంగ్స్టర్స్ కి ఇన్వైట్ చేద్దాం. యంగ్స్టర్స్ అనగా సార్ మీరు ఒకసారి వెళ్ళండి సార్. సార్ మీరు అడిగారు నా మీద. అరే సార్ లేకట్లేదు, పాట ఒకటి పెట్టు. పడుకో వెళ్ళి అమ్మా వెళ్ళొచ్చు కదా, చెప్తాను భయం లేదా? మేడం మీరు ఓకే కూర్చోండి. ఇంతకు వచ్చారు కదా, సారీ. మేడం మీరే మేడం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి వచ్చేవారికి. మీరు వెళ్ళారండి. హాయ్ చెప్పండి గట్టిగా పెద్ద నోట్లే, అందుకే సార్లు భయపడతారు. చేసుకోండిగా మేడం. మీ పెళ్ళికా? ఓకే, నా పెళ్ళికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను మేడం. నాకు నమ్మకం లేదు ఏమనుకో మేడం. సార్ చేస్తాను కదా, నాకు తెలుసు సార్. అందుకే మీరు ఎలాగ ఇంటి దగ్గర వంట చేయరు కాబట్టి ఇక్కడ వంట
ఇప్పుడు ఇంటి దగ్గర ఇప్పుడు గరిటె పట్టుకున్నారా? రోజు చేసేది అదేనా? ఎలా పట్టుకుంటారు ఒక్కసారి? ఇలాగేనా? ఇలాగా ఎందుకు కొడతాయి? సందర్భాన్ని బట్టా మా ఇంటి పక్క ఉన్నా ఎప్పుడు ఇంటి సందర్భం మారుతుంట పట్టుకున్నారా? ఇలా పట్టుకోండి, నెమ్మదిగా తిప్పండి. మేడం ఇక్కడ వంట చేస్తే ఇంకెప్పుడు మిమ్మల్ని ఇంటి దగ్గర వంట అడుగు, ఓకేనా? నాది గ్యారంటీ. వంట ఎలా చేయాలో ఫ్రెండ్ నేను చెప్తాను, నన్ను ఫాలో చేయండి. సింపుల్ ఒక 2 minutes. రోజు ఇలా వండి పెట్టి నేను ఇలా తయారైనా అలా తయారయ్యాను. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ పెట్టండి అందరూ కూడా. ఆడియో ఈ 6 members బాయ్స్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, డ్యాన్స్ అయితే మస్తు చేస్తున్నారు. అండ్ మేమైతే వీవే చూడట్లేదు, మా ఫోకస్ అంతా వాళ్ళపైకే వెళ్తుంది. అంత బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అసలు. 11:30కి స్టార్ట్ అయినాం అండ్ పాపికొండలు వెళ్ళేసరికి అయితే 2 o'clock అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. చూడండి, అలాగే మిమ్మల్ని ఎప్పటివరకు ఇలా ఎంటర్టైన్మెంట్ చేసిన మా పేర్లు తెలుసా మీరు ఎవరికన్నా? తెలీదు. నా పేరు వచ్చేసి సాయివంశీ. మా పేరు సోమవారం. నేను భద్రాచలంలో బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను. అది మా ఫ్రెండ్స్ అంటే మా సీనియర్ కంప్లీట్ చేసుకున్నాడు. అది లెఫ్ట్లో మన బోటింగ్ ప్లాంట్ కౌన్సిల్ విలేజ్ ఇచ్చింది కదా, ఇప్పుడు బోటింగ్ ప్లాంట్ విలేజ్ కౌన్సిల్ అది కూడా చేశారు. అలాగే మరొక సినిమా కారణం మా అన్నీ కూడా మీరు వచ్చే రూట్లో చూసిన చిన్న చిన్న గ్రామాలు సార్. మాకు పనులు చాలా తక్కువగా ఉంటాయి, అందుకని ఇలా పిలిపించి ఇలా వచ్చే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేసుకోండి అని చెప్పేసి మాకు ఇంత గొప్ప అవకాశం ఇస్తారు. బోటు వారు వీళ్ళు పిలిపిస్తున్నారు అంటే వాళ్ళు వీళ్ళకి శాలరీస్ ఇచ్చి ఈ బోటులో పెడతారేమో అని మీరు అనుకోవచ్చు. కానీ మాకు ఈ బోర్డు తరపు నుంచి ₹1 కూడా శాలరీ ఏ ఒక్కరు ఇవ్వరు సార్. అయినా మేము ఇలా వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామంటే ఇలా వచ్చే పబ్లిక్ మీదే ఆధారపడి మేము ఎంత దూరం వస్తుంది. ఇలా వచ్చిన వారు రాలేము అన్నా
ఇక్కడ వరకు బ్రతులను పిలిపించి ఎంటర్టైన్మెంట్ చేస్తే మేము చేసే ఈ ఎంటర్టైన్మెంట్ నచ్చి ఇలా వచ్చేవారు వాళ్ళ ఆనందంతో ఇచ్చే మనీ తీసుకుంటూ మా స్టడీని మా జీవనాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. మీరు ఎక్కడెక్కడ ఎంతెంత అమౌంట్ ఖర్చు పెట్టుకుంటారు, అందులో కొంత కాదు అనుకొని మాకు ఇచ్చి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చూడండి సార్, మాకు ఇలా బోటింగ్ అంటే డైలీ ఉండదు సార్. ఒక నెలకు వచ్చి 2 లేదా 3 ట్రిప్స్ వస్తాం. బోట్లో 10 నెంబర్స్ ఉన్నా, 20 నెంబర్స్ ఉన్నా, 100 నెంబర్స్ ఉన్నా వచ్చి ఇలా వచ్చే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇలా వచ్చేవారు ఇస్తారన్న చిన్న ఆశతో మేము ఎంత దూరం వచ్చి ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటాం. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి. లక్ష్మణ్ గారు, రాజు గారు మా 6 నెంబర్స్కి ఎంకరేజ్ చేస్తూ 2000 గిఫ్ట్గా ఇచ్చారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితే ఎంకరేజ్ చేయాలి. అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి సార్, మీలో ఏ ఒక్కరు మాకు మనీ ఇచ్చి హెల్ప్ చేయాలి అనుకున్నా తప్పనిసరిగా మీకు తోచిన మనీ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు మీరు ఇస్తారన్న చిన్న ఆశతో మేము ఎంత దూరం వచ్చి ఇలా వర్క్ చేసుకుంటాం సార్. మేడం పేరు అలాగే పద్మ మేడం గారు మాకు 500 ఇచ్చారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితే ఎంకరేజ్ చేయాలి. అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మా 6 నెంబర్స్కి ఎంకరేజ్ చేస్తూ పద్మ గారు మనకు 500 గిఫ్ట్గా ఇచ్చారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితే ఎంకరేజ్ చేయాలి. అందరూ కూడా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి సార్, మీలో ఏ ఒక్కరు మాకు మనీ ఇచ్చి హెల్ప్ చేద్దాం అనుకున్నాం. మీ యొక్క సార్ గారు మనకు 500 గిఫ్ట్గా ఇచ్చి హెల్ప్ చేశారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితే ఎంకరేజ్ చేయాలి. అందరూ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరొకసారి గారు మరొక 500 గిఫ్ట్గా ఇచ్చి హెల్ప్ చేశారు. అన్విక చిన్న పాప మా రచ్చాసాంగ్ కప్పులు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితే ఎంకరేజ్ చేయాలి. అందరూ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న సార్ ఇంకా మేడం పేరు అలాగే మా ధనలక్ష్మి మేడం గారు మరొక 200 గిఫ్ట్గా ఇచ్చి హెల్దీ మనీ గిఫ్ట్గా ఇచ్చిన చిన్నవారికి పెద్దవారికి మీ అందరికీ కూడా మా 6 నెంబర్స్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. చూడండి సార్, మేము ఇలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అంటే కారణం మేము ఎక్కువగా బయట ఈవెంట్ చేస్తాం సార్. మాకు ఈ బోట్లో ఒక 1 అవర్ సమయాన్ని ఇస్తారు. అంటే రిటర్న్లో కూడా మా ఎంటర్టైన్మెంట్ మీరు చూస్తారు. చూసిన తర్వాత మా కాంటాక్ట్ నెంబర్ మీకు తెలియజేస్తాం. మా ఎంటర్టైన్మెంట్ నచ్చి మీ ఇంటి దగ్గర జరిగే ఏ శుభకార్యంలో మాకు ఈవెంట్ చెప్పాలనుకున్నా తప్పనిసరిగా చెప్పండి సార్. అంటే మేము ఇక్కడ చూసేవాళ్ళు మీరు చూసి ఉంటారు. మా టీంలో డీలో చేసిన బాయ్స్ కూడా ఉన్నారు. డీలో ఒక 4 years బ్యాక్ వరకు డీలో చిట్టి మాస్టర్ షూప్ దగ్గరలో సైడ్ డాన్సర్స్ కింద వర్క్ చేశారు చిట్టి మాస్టర్ దగ్గర. అలాగే చూడండి, బోర్డు స్ట్రైట్గా చూడండి, మనకు విలేజ్ కనబడుతుంది. బోర్డు స్ట్రైట్గా చూసారా, ఇక్కడే మన దగ్గరలో. అంటే ఈ విలేజ్ వచ్చేసి పేరెంటాలపల్లి, ఏలూరు డిస్ట్రిక్ట్ వెల్లేరుపాడు. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అయితే స్టాప్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడికే చాలా లెంతీ అయిపోయింది వీడియో. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే వీళ్ళ డీటెయిల్స్ మొత్తం నేను ఇస్తాను. అండ్ ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, అదైతే పార్ట్ 3లో చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హనీ వ్లాగ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 3లో కలుద్దాం. బాయ్ బాయ్.